రాజకీయంగా తమతో విభేదించే వారిని భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థులుగా చూసింది తప్ప ఎప్పుడూ శత్రువులుగా జాతి ద్రోహులుగా చూడలేదని భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 6న భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ పేరిట సొంత బ్లాగ్లో అడ్వాణీ మనోగతాన్ని వివరించారు. సార్వత్రిక ఎన్నికల వేళ తమతో రాజకీయంగా విభేదించే విపక్ష నేతలను దేశ ద్రోహులుగా శత్రువులుగా భాజపా నేతలు అభివర్ణిస్తున్న వేళ ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 6న భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అడ్వాణీ బ్లాగ్లో వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. రాజకీయంగా తమతో విభేదించే వారిని భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థులుగా చూసింది తప్ప ఎప్పుడూ శత్రువులుగా జాతి ద్రోహులుగా చూడలేదని వ్యాఖ్యానించింది. మొదట దేశానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత పార్టీకి, చివరగా తనకు తానుగా ప్రాధాన్యం ఇచ్చుకోవాలన్న సిద్ధాంతమే తన జీవితాన్ని నడిపించిందని అడ్వాణీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను గెలిపించాలని అడ్వాణీ కోరారు. భారత ప్రజాస్వామ్యంలో భాగస్వాములైన రాజకీయ పార్టీలు, మీడియా, అధికార యంత్రాంగం, ఓటర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని అడ్వాణీ కోరారు. పార్టీలకు అందే నిధులు, ఎన్నికల ఖర్చు పారదర్శకంగా ఉంటేనే అవినీతి రహిత రాజకీయాలు ఉంటాయన్నది భాజపా విశ్వాసమని అడ్వాణీ అన్నారు. రాజకీయ వ్యవస్థలను, పార్టీలోనూ ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటమే భాజపాను ఉన్నత స్థితికి చేర్చిందని తెలిపారు. పార్టీ లోపల బయట ప్రజాస్వామ్యం పరిడవిళ్లాలనేదే భాజపా సిద్ధాంతమన్న అడ్వాణీ ప్రజాస్వామ్యంలోని వ్యవస్థల స్వేచ్ఛ, సమగ్రతలను గౌరవించాలని తెలిపారు. ఇంతకాలం తనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు, గాంధీనగర్ ప్రజలకు అడ్వాణీ కృతజ్ఞతలు తెలిపారు.